క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పరిశుద్ధ మరియ రాజ్ఞి పండుగను కొనియాడుతున్నాం. అనగా మరియ తల్లిని రాణిగా గుర్తించి గౌరవిస్తున్నాం, కొనియాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత మోక్షారోహణమయ్యారు. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి శ్రీసభను పరిపాలిస్తున్నారు. తన తల్లి అయిన మరియమాతను కూడా తాను ఆత్మ శరీరములతో మోక్షానికి తీసుకువెళ్లారు. మోక్షములో మరియమాతను మోక్షరాజ్ఞిగా, శ్రీసభ రాజ్ఞిగా ప్రకటించి ఉన్నారు. ఇది మనందరి యొక్క విశ్వాసము. అందుకనే తల్లి అయిన తిరుసభ మరియమాతను మోక్షరాజ్ఞిగా, విశ్వరాజ్ఞిగా గుర్తించి గౌరవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు నగరములో మరియమాత బెర్నదెత్తముకు దర్శనమిచ్చింది. ఆ దర్శనములో ఈ విధంగా తెలియజేస్తుంది: నేను జన్మ పాపం లేకుండా జన్మించిన రాజ్ఞి అని తెలియజేస్తుంది. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు: అంతటా దివి అందు ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాదపీఠము, 12 నక్షత్రములు గల కిరీటము ఆమె శిరస్సుపై ఉంచబడెను అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరియమాత రాణి, మోక్షరాజ్ఞి అని యోహాను గారు తన యొక్క దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత గ్రెగరీ గారు వేద పండితుడు. తాను మరియ తల్లి గురించి ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాడు. మరియా క్రీస్తు రాజుకు జన్మనిచ్చింది. క్రీస్తు రాజు సర్వాధికారి. క్రీస్తు రాజుకు జన్మనిచ్చింది కాబట్టి మరియమాత కూడా రాణి అవుతుంది, ఆమె రాజ్యమాత అని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో గాబ్రియల్ సన్మంతకుడు మరియమాతకు దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనములో గాబ్రియల్ సన్మంతకుడు మరియమాతకు నమస్కరించి తెలియజేస్తున్నాడు: అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. నీవు పవిత్రాత్మ శక్తి వల్ల గర్భము ధరిస్తావు. ఆ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. తండ్రి దేవుడు దావీదు సింహాసనము ఆయనకు వసగును అని తెలియజేస్తున్నాడు. సింహాసనము రాజుకు గుర్తుగా ఉంది. ఈ విధంగా రాజుకు జన్మనిచ్చిన తల్లి రాణి అవుతుంది అని మరియమాతను మోక్షరాజ్ఞిగా, శ్రీసభ రాజ్ఞిగా, విశ్వరాజ్ఞిగా మనందరం కూడా గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 1955వ సంవత్సరంలో శ్రీసభ మరియను రాజ్ఞిగా ప్రకటించడం జరిగింది. 12వ భక్తినాథ పాప గారు తన విశ్వలేఖ ద్వారా తెలియజేస్తున్నారు: మరియ తల్లిని రాణిగా గౌరవించాలి అని తెలియజేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి విశ్వవ్యాప్తంగా ఉన్న తిరుసభ మరియమాతను రాణిగా కొనియాడుతుంది. ప్రియ మిత్రులారా, తన తల్లిని గౌరవించేవాడు మరియమాతను గౌరవిస్తాడు. తన తల్లిని ప్రేమించేవాడు మరియమాతను ప్రేమిస్తాడు. ఎవరెవరైతే మరియమాతను ప్రేమిస్తారో, గౌరవిస్తారో అటువంటి వారు మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభు, ఈ రోజున పరిశుద్ధ మరియ రాజ్ఞి పండుగను కొనియాడుతున్నాం. నీ కుమారుని ద్వారా మరియమాతను మా అందరి తల్లిగా దయచేసినందుకు వేలాది వందనాలు. ఈరోజు మేము ఎంతో ఆనందముతో, సంతోషముతో మరియమాతను మోక్షరాజ్ఞిగా, శ్రీసభ రాజ్ఞిగా కొనియాడుతున్నాం. ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ నీ కృపావరములతో, అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.